లేరా? లేరక్క, ఏదో పని ఉందని బయటికి వెళ్ళారు. అయినా నువ్వేంటి అంత హ్యాపీగా ఉన్నావ్? చేతిలో ఏంటక్క? కంగ్రాట్స్ అక్క, ఉండు ఇప్పుడే వస్తా. నాన్న రండి నాన్న, అక్క 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది నాన్న. అవునా, నాకు తెలుసు తల్లి, ఇది అదృష్టవంతురాలని. తీసుకోమ్మా. అందుకే ఇలా పాస్ అయితే లేదో అలా మంచి సంబంధం కుదిరింది. నా వయసు ఎంతని? ఆడపిల్లకు వయసు పని ఏంటమ్మా? మనసుతో కూడా పని లేదా నాన్న? అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? నీకు చెప్పే అంతటి దాన్ని కాదు. అప్పుడే నాకు పెళ్ళొద్దు. 10వ తరగతి పాస్ అయ్యాను. ఇంకా నేను చాలా చదవాలి నాన్న. ఆ ఆకాశంలో విహరించకుండా కాస్త నేల మీద నిలబడి మన పరిస్థితి అర్థం చేసుకుంటే మంచిదమ్మా. నీకు ఈడు చోడు బాగుంటుందనే కదా పెళ్లి సంబంధం కుదిర్చాను. అయినా నీతో చెప్పించుకునే దుర్సి నాకేం కలగలేదే. నాన్న నాన్న అక్క ఏడోకక్క, అయిపోయింది. అది నాకు కనిపిస్తుంది. కనీసం నువ్వైనా బాగా చదువుకోవే. ఏడోకక్క, నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. ఇప్పుడు ఏడుపు తప్ప నాకు ఇంకేం మిగిలిందని. ఏ అలా ఏడ్చిపాడు బొబ్బులు పెట్టి నా పరువు రోడ్డు మీద పెట్టకండి. నీకు దండం పెడతా తల్లి. ఆ 3 ముళ్ళేదో వేయించుకున్న పరువు నిలబెట్టమ్మా. చదువుకోనివ్వచ్చు కదా నాన్న, అప్పుడే అక్కకు పెళ్ళెందుకు నాన్న? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చిన్నపిల్లవు, నీకేం తెలియదు. లోపలికి వెళ్ళు. చెల్లి చెప్తుంది కదా నాన్న, కాస్త ఆలోచించండి నాన్న. ఆలోచించడాలు ఏం లేవమ్మా. నేను సంబంధం కుదిర్చడానికి నువ్వు చేసుకోవాలంతే. నాన్న నాన్న రాక, నాన్న సంగతి మనకు తెలిసిందే కదా అక్క. అబ్బా, ఈ రోజు నా కూతురు పెళ్ళి ఘనంగా చేయాలి. అరే అరే అరే, ఆ తోరణం కొంచెం పైకి కట్టండి రా. అంత పెద్ద నించులు ఉంది కదరా, కొంచెం పైకి కట్టండి. పైకి బాగా కనపడాలి తోరణం. యా అమ్మాయి అంకమ్మ సొబ్బయ్యమ్మ పొద్దు నుంచి కూర్చున్నారు పూలు కడతాకే, ఇంకా అవ్వలేదు. అరే రాతయ్య, నీ పొలంలోకి వెళ్ళి కొబ్బరి బొండాలు తెమ్మని తెచ్చావా? అరే అరే, ఆ చక్కెరకెళ్ళి అటుపలు కొంచెం జాయిగా దింపండి రా, జారుతాయి. అబ్బా, ఆ పని లేదు ఈ పని లేదు, అన్ని పనులు ఒక్కడనే చూసుకోవాలంటే తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఈ 35 పేరంటాళ్ళు మేము వచ్చేసేస్తాం పని అంటారు. ఇప్పుడు ఒక్కరు రాలేదు, ఎక్కడున్నారో ఏంటో. వస్తున్నామేంటి? ఏంటమ్మా పెళ్ళి నడక? పెళ్ళి మీకు కాదు కదా, నా కూతురికి. త్వరగా వచ్చి దాని పెళ్లి కూతురు చేసి మిగిలిన పనులుండి చూడండి. నడవండి బాబా, గొంతేసుకుని అరుస్తున్నాడు. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి కానీ పెళ్ళి ఏర్పాటు చూడండి ఎంత బాగా చేస్తున్నారో. అవునే, ఏర్పాట్లు చాలా బాగున్నాయి కదా. మీ బొంద పసిపిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. ఎవరికి పట్టదు ఇది. ఎంతసేపు పెళ్లి బట్టలు పెళ్లి భోజనాలే తప్ప సిగ్గు లేకపోతే సరి. అవునే, నాకు డౌట్, భోజనంలో కక్కమ్మకుండా సాంబార్ అప్పడమేనా? పెళ్లి కదే సాంబార్ అప్పడమే. ఇంతకు మంది సొబ్బం మీదో అన్న వడ్డ నుంచి చూసి కుళ్ళుకుని ఇంటికి వెళ్ళింది అనుకుంటా ఎవరినన్నా అడుగు తెచ్చుకుంటానికి. తనకు లేవు కానీ ఎన్ని గొప్పలు ఎందుకో. ఎందుకే మేము వస్తామన్నారు, పుల్లమ్మ పాపంకి ఎవ్వరు రాలేదేంటి? వాళ్ళ గురించి మనకి ఎందుకే, పెళ్ళికి పిలిచారు, వచ్చామా తిన్నామా వెళ్ళామా అన్నట్టు ఉండాలి కానీ అవన్నీ మనకెందుకు? అవునే, మన మాటలతోనే సరిపోయిన టైం అంతా ఆ పెళ్లి కూతురు ముస్తాబ్ చేసి భోజనం తినేసి 4 అక్షంతలు వేసేసి త్వరగా ఇంటికి వెళ్దాం అమ్మా, లేదంటే మా అత్తగారి మీద అంత ఎత్తులేస్తుంది. లేట్ అయిందంటే నడవండి. సరే నడవండి. పదండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఎక్కడుందా మరి కోడలి పిల్ల? ఏమో వంటగదిలో పిల్లిలా నక్కిన తింటుందేమో. హలో,
ఒసేయ్ ఒక గ్లాస్ మంచిగా తీసుకురా. తెస్తున్నాను అత్తయ్య. ఇదిగోండి అత్తయ్య. గీత గీత ఏంటండి? ఆఫీస్కి వెళ్తున్నా, నా బ్యాగ్ తీసుకురా. ఇదిగోండి. పిల్లలేరే ఎక్కడ? ఉన్నారండి. శ్వేత, లత, నాన్నగారు వెళ్తున్నారు. ఏంటే చాక్లెట్స్ తీసుకురా నాన్న. నాకు కూడా నాన్న. అలాగేనమ్మా, మీరు ఆడుకుంటూ ఉండండి, సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్స్ తెస్తాను, సరేనా? బాయ్ నాన్న. బాయ్ తల్లి. వెళ్ళి ఆడుకోండి. ఏమండి, ఒక నిమిషం. ఏం చేస్తున్నావు నువ్వు? బయటికి వెళ్ళే మగవాడిని వెనక్కి వెళ్ళకూడదని చెప్పి మీ తల్లిదండ్రులు నీకు చెప్పలేదా? అంటే ఒక విషయం మర్చిపోయాను అత్తయ్య, అందుకని. కానీ కానీ చెప్ప గీత. కాలేజీలో నా అడ్మిషన్ సంగతి కనుక్కుంటానన్నారు. చాలా రోజుల నుండి అడుగుతున్నానండి. ఆఫీస్ పని మీద ఎలాగో పట్నం వెళ్తున్నాను కదే, కాలేజీలో అడ్మిషన్ తీసుకుని వస్తాను, సరేనా? ఇప్పుడు చదివేంటి అయినా పిచ్చా మీకు? ఇప్పుడు చదివి ఎవరిని ఉద్ధరిద్దామనో? డిగ్రీ చేసి ఆయనతో పాటు జాబ్ చేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని అత్తయ్య. పిల్లల్ని ఏం చేస్తావు? అయినా చదువు అంత ఆపత్రయపడేదానివి అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నట్టు? అయినా ఉద్యోగం అనే ఆడది రోడ్డెక్కితే కుటుంబ పరువును బజార్కి ఎక్కినట్టే. అర్థమవుతుందో లేదో కాస్త తెలుసుకుంటే మంచిదమ్మా. అది కాదత్తయ్య. దూరం మూసుకుంటే అవతలిగిపో. ఒరేయ్, దాన్ని గొడవ ఎప్పుడు ఉండదే కదరా, నువ్వు వెళ్ళు. అమ్మా నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. గీత వెళ్ళొస్తాను, కాలేజీలో అడ్మిషన్ తీసుకునే వస్తాను, నువ్వేమీ బాధపడకు. సరేనండి. ఏమే చూస్తా ఎన్నాళ్ళే సాగిస్తావో నేను చూస్తా. అవకాశం దొరకనివ్వు, నిన్ను ఏం చేస్తానో చూడవే. చి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అమ్మా నా నమ్మకం మనమంటే ఎందుకంత కోపం అమ్మా? అదేం లేదమ్మా, పదండి అన్నం తిందురు కానీ. ఆ రోజు సాయంత్రం కొంచెం సేపు టీవీ చూద్దాం. రింగ్ 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 రింగ్. ఒసేయ్, ఫోన్ రింగ్ అయితే కదా, వినిపించట్లేదా? చూస్తున్నాను అత్తయ్య, చూస్తున్నాను. హలో, చెప్పండి. హలో, మేము గాంధీ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం. ఈ నెంబర్ గల వ్యక్తి సిటీ కాలేజ్ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయారు. వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి. ఏమండి? అయ్యో, ఎంత పని జరిగింది. అయ్యో దేవుడా. ఏమైందే? ఎందుకని అట్టింటే శోకాలు తీస్తున్నావు? కాలేజీ గేట్ దగ్గర యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోయారంట అత్తయ్య. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని చేసావే? చదువు అంటూ వాడిని పొట్టను పెట్టుకున్నావు కదే. నీ చదువు చట్టమంటది కాను. చిన్న బాగుండేది, ఎక్కువ దరిద్రం వదిలిపోయేది. కొన్ని రోజుల తర్వాత నాన్నగారికి దండం పెట్టుకుంటామ్మా. ఒసేయ్, నా కొడుకుని చంపి నా ఇంట్లో ఎలా తిరుగుతున్నావే నువ్వు? పో అవతలి పో. నా కొడుకుని మింగేస్తే మింగలా అనివే నువ్వు. వాడిని పిల్ల కాచి ఇప్పుడు ఏమో పెట్టుకుని వాడి దగ్గర దీపం వెలిగిస్తున్నావే, సిగ్గు లేకుండా. నజ్జాతుగా ఇంకొకరుండరే. నా కొడుకే నా దగ్గర లేనప్పుడు నా ఇంట్లో నువ్వెందుకు? లేకవే, పో నా ఇంట్లోంచి బయటికి పో. నువ్వే దరిద్రం అనుకుంటే ఇంకో ఇద్దరు దరిద్రానికి అన్నావేంటే? అమ్మా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామమ్మా? తాతయ్య ఉన్నారు కదమ్మా, తాతయ్య గారి దగ్గరికి వెళ్దాం పదండి. స్వాతి, అక్క రా అక్క.
బాగున్నారమ్మా? రండి లోపలికి రండి. నాన్న ఉన్నారు స్వామి. ఉన్నారు, ఉండు పిలుస్తాను. నాన్న, నాన్న, ఏంటమ్మా? ఎవరొచ్చారో చూడండి నాన్న. ఓ నువ్వా? ఎలా ఉన్నారు నాన్న? ఏదో ఉన్నానులే అమ్మా, బ్రతికిలా అయిపోయిందని బాధ. అయినా మొగుడిని పోగొట్టుకునే నీ దురదృష్టం చెల్లి పెళ్ళి అవనిస్తుందా అని భయం అమ్మా. మధ్యతరగతి తండ్రిని ఇప్పుడు ఇలాగే ఆలోచిస్తాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? అక్క ఈ పరిస్థితుల్లో ఉంటే తెలియాలి. మీరేం చిన్నపిల్లలు కాదు కదా, లేకుంటే రేపు జనం నా మీద ఎందుకు వేస్తారు? తెలివిగా మాట్లాడుతున్నారు నాన్న, సూటిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారు, కానీ ఆ మాటలు ఎదుటి వారి గుండెలను బద్దలు చేస్తున్నాయి నాన్న. భయపడాల్సింది నేను, బాధపడాల్సింది నేను. భర్తను పోగొట్టుకుని అత్తింటి నుండి గెంటేయబడి 2 పిల్లలతో ఎలా బ్రతకాలా అని భయపడాల్సింది నేను, బాధపడాల్సింది నేను. ఆ రోజు చదువుకోవాలని ఉండి మీకోసం తల వంచినందుకు బాధపడాల్సింది నేను. అంటే అంటే నీ జీతం నాశనం అవడానికి కన్నా నేనంటావా? అయినా నీ కర్మకి ఎవరినంటే ఏమొస్తుంది? పెళ్ళిడికి వచ్చిన కూతురిని ఇంట్లో పెట్టుకుంటే అప్పుడు ఇరా జనం నా మొహం మీద. ఏంటి నాన్న ఇదంతా? ఊరుకో. నీకేం తెలియదు, నువ్వు పక్కకు వెళ్ళు. ఇప్పుడు చెప్తున్నా చూడు, నీ చెల్లికి ఇంత క్రితమే మంచి సంబంధం కుదిర్చా. నువ్వు ఇంట్లో ఉండి నీ దరిద్రం తను కంటించకు. నాన్న, నా జీవితం ఎలాగా నాశనం అయిపోయింది నాన్న. కనీసం దీన్నన్నా చదువుకొని నాన్న. నీకు దండం పెడతా తల్లి, మర్యాదగా నీ పిల్లలు తీసుకుని నీ దారిని చూసుకుంటే నేను చాలా ఆనందిస్తానమ్మా. నాన్న, నాన్న, ఎక్కడికక్క? పుట్టినిల్లు, కన్న తండ్రి హక్కున చేర్చుకుంటాడు అనే ఆశతో వచ్చా, కానీ నాకు అదృష్టం లేదే. పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్తావక్క? నాన్నకు నేను నచ్చ చెప్తానక్క, ఉండక్క. బంధాన్ని నిలుపుకోవాలంటే కావాల్సిందే నచ్చ చెప్పడం కాదే, ఇక్కడ కాస్త ఆదరత ఉండాలి. కానీ బాధ ఎక్కడ కలిగిందంటే నాన్నలో కూడా నాకు అది కరువైంది. నా కలలను నేను నెరవేర్చుకోలేకపోయాను. ఆ రోజే నాన్నతో గట్టిగా మాట్లాడి ఉంటే ఈ బాల్య వివాహం జరగకపోయేది. నేను చక్కగా చదువుకునేదాన్ని. నేను, నా పిల్లలు ఇలా రోడ్డున పడే వాళ్ళం కాదు. అమ్మా ఆకలేస్తుందమ్మా. అవునమ్మా, ఆకలేస్తుందమ్మా. స్వాతి, కొంచెం అన్నం ఉంటే పెట్టువే. అయ్యో అక్క, ఐఎమ్ వెరీ సారీ. అన్నం తిన్నావా అని కూడా అడగలేదు. ఉండు, ఇప్పుడే వస్తా. కూర్చోండమ్మా. నా కొడుకుని మింగేస్తే మింగలా అనివే నువ్వు. మొగుడిని పోగొట్టుకునే నీ దురదృష్టం నీ చెల్లి పెళ్ళి అవనిస్తుందా అని భయమమ్మా. నష్టాదుగాళ్ళు ఇంకొకరు ఉండరే. అయినా నీ కర్మకి ఎవరినంటే ఏమొస్తుంది? నువ్వే దరిద్రం అనుకుంటా ఇంకో 2 దరిద్రాలు కన్నావు కదే. నీకు దండం పెడతా తల్లి, మర్యాదగా నీ పిల్లలు తీసుకుని నీ దారిని చూసుకుంటే నేను చాలా ఆనందిస్తానమ్మా. ఎవరు నన్ను ఏమనుకున్నా నాకు బాధ లేదు. కన్న తండ్రి నా పరిస్థితిని అర్థం చేసుకుంటాడు అనే ఆశతో వచ్చాను, కానీ ఆయన కూడా నన్ను అర్థం చేసుకోలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక చివరి ప్రయత్నంగా ఇక్కడికి వచ్చాను, కానీ నాకంటూ ఇక్కడ ఎవ్వరూ లేరు. ఎలాగైనా సరే మా చెల్లిని ఈ పెళ్లి నుండి తప్పించాలి. అన్నం కొంచెమే ఉందక్క, పిల్లలిద్దరికి పెట్టు. నేను బజార్కి వెళ్ళి సరుకులు తెచ్చి వంట చేస్తాను. సరే. వెళ్ళి చేతులు కడుక్కొని రండి. నేను, నా పిల్లలు చనిపోయినా సరే నా చెల్లిని ఈ పెళ్లి నుండి తప్పిస్తాం. నాకు ఇది తప్ప ఇంకొక దారి తెలియట్లేదు. శ్వేత,
లత రండి అన్నం తిందురు కానీ. చిట్టి అమ్మా, ఏడవకమ్మా. ఏడవకయ్యా కరిగి నీరైనా నింగి కన్నీటి వానై వచ్చే తానైనా అన్న పాడేను ఈలాలి. ఇక్కడే కూర్చోండి, చేతులు కడుక్కొని వస్తాను. కాపాడుకుంటా చిట్టి నానా గుండెలో గూడే కట్టి నిన్ను పెంచుకుంటా చిన్న నాకేదో అయిపోతుందమ్మా. చిట్టి అమ్మా, చిన్నారి కడుపులో నొప్పి వస్తుందమ్మా. అమ్మా, గొంతుకులో మంటగా ఉందమ్మా. అమ్మా, రామ్మా. అమ్మా. శ్వేత, లత. కన్నీటి వానై వచ్చే నన్ను క్షమించు. నా జీవితం లాగా మీ జీవితం అవ్వకూడదనేసి నేను ఈ పని చేశాను. అక్క అక్క ఏమైందక్క? శ్వేత, లత, అక్క ఏమైందక్క? ఎంత పని చేసావు అక్క? అక్క జీవితం లాగా నీ జీవితం అవ్వకూడదు, కనీసం నువ్వైనా బాగా చదువుకో. అక్క 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 అమ్మా 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 ఏమైందమ్మా? అమ్మ లేవండి. అమ్మా అమ్మ ఏమైందమ్మా? అమ్మ గీత, చూడండి అమ్మ నాన్న, శ్వేత. అక్క ఎంత పని చేసిందో. అయ్యో అమ్మ ఎంత పని చేశారమ్మా. అమ్మ లేవండమ్మా. గీత, శ్వేత, లత లేవండమ్మా. మీరు లేవండి. ఇప్పుడు ఎందుకు నాన్న ఏడుస్తున్నారు? అయ్యో ఇప్పుడు మీరు సంతోషపడాలి. ఇక మీకు దీని బాధ లేదు నాన్న. నా పెళ్ళికి కూడా ఇది అడ్డం రాదు. అమ్మా అది ఇప్పుడు చావలేదు నాన్న. నువ్వు ఎప్పుడైతే చదవద్దు పెళ్లి చేసుకో అన్నావో అప్పుడు అది మానసికంగా చచ్చిపోయింది. అయ్యో పుట్టెడు దుఃఖంతో అది ఇంటికి వస్తే నువ్వు అన్న మాటలకు రెండోసారి గుండె పగిలి చచ్చిపోయింది నాన్న. కనీసం అది అనుకున్నట్లుగా చదివించినట్లయితే దాని జీవితం ఇలా అయిన పరిస్థితిలో దాని చదువుదానికి అండగా నిలిచేది. నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనే భరోసా ఇచ్చేది. ఏ దారి లేనప్పుడు గోదావరి దిక్కు అన్నట్టుగా అక్క గోదావరినే ఎంచుకుంది నాన్న. అక్క అయ్యో అయ్యో బరువును తెచ్చుకుంటున్నా అనుకున్నాను కానీ ఇలా పిల్లలకు బాల్య వివాహాలు చేసి నా బరువును వీళ్ళ మీద వేస్తున్నానని తెలుసుకోలేకపోయానే. అక్క నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. అక్క ఇది ఆత్మహత్య కాదండి, ఇది ఆత్మహత్య కాదే కాదు. ఒక తండ్రి తన మాటలతో చేతలతో బిడ్డల బ్రతుకుని బూడిద చేసిన ఒక హత్య. నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. అయ్యో అక్క పిల్లలు చదువుకోవాలనే ఆశను చిదిమేసి వారి శరీరాల్ని శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేసి చివరికి జీవితాలను కబలించి బలిపశువుగా మార్చే ఆచారం బాల్య వివాహం. ఈ 21వ శతాబ్దంలో కూడా బాల్య వివాహాలు జరుగుతూ ఉండడం చాలా విచారకరం. వీటిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒకసారి అందరూ ఆలోచించండి.